केयूराणि न भूषयन्ति पुरुषं हारान चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः वाण्येका समलं करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्। सर्वेभ्यः मम नमस्कारः। అందరికీ నమస్తే। నేను మీ తేజమూర్తుల సర్వశాస్త్రాన్ని। ఈనాడు మనం నేర్చుకోబోయే మరి ఒక కొత్త అంశం ఏమిటంటే కొత్త అంశం ఏమీ కాదు, సంబంధంతో ఉన్న అంశము, బహువచనంతో సంబంధంతో ఉన్న అంశాన్ని మనం పరిశీలన చేసుకోబోతున్నాం। బహువచన పురుషుడు పుల్లింగంలో బహువచనం దూరంగా ఉంటే తే అని, దగ్గరగా ఉంటే ఏతే అని, అదే వస్తువు దూరంగా ఉంటే అవి వస్తువులు అనడానికి పుల్లింగ వస్తువులు అయితే తే ఏతే అని పుల్లింగంలో బహువచనంలో ఇలా అనుకుంటాం। అదే స్త్రీలింగ మహిళలు కానీ మహిళ నామవాచకాలతో కూడిన పేర్లు కానీ లేదా వస్తువులు కానీ దూరంగా ఉంటే తాహ అని, దగ్గరగా ఉంటే ఏ తాహ అని మనం పరిశీలన చేశాం। అదే నపుంసకలింగానికి దూరంగా ఉంటే తాని అని, ఏతా దగ్గరగా ఉంటే ఏతాని అని మనం బహువచనంలో పరిశీలన చేశాం। ఇది కరెక్టే, ఇంతవరకు మనకు బాగానే అర్థమైంది, కొంతవరకు మీరు కూడా అవగాహన చేసుకున్నారు। ఇప్పుడు అవి ఎలా ప్రశ్నించాలనేది కూడా నేర్చుకోవాలి। వాళ్ళు మహిళలు మనకు తెలుసు, పుల్లింగంలో స్త్రీలింగంలో మనం అడిగాడు వాళ్ళు మహిళలు, వాళ్ళు ఎవరండి, వీళ్ళు ఎవరండి, పుల్లింగానికైనా స్త్రీలింగానికైనా తెలుగులో వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరైనా అడుగుతాం। అదే నపుంసకలింగంలో అంటే అవి ఏంటండి ఇవి ఏంటండి అని అడుగుతాం కదా। అదే సంస్కృతంలో వచ్చేటప్పటికి మూడు లింగాలు కదా, పుల్లింగము స్త్రీలింగము నపుంసకలింగం కదా। పుల్లింగంలో ఒకలా ప్రశ్నించాలి, వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు, అవేంటి ఇవేంటి అని పుల్లింగంలో ఒకలా ప్రశ్నించాలి। స్త్రీలింగంలో వాళ్ళు ఎవరు వీళ్ళు ఎవరు లేదా అవేంటి ఇవేంటి అని ఒకలా ప్రశ్నించాలి। అదే నపుంసకలింగంలో కూడా అవేంటి ఇవేంటి అని ఒక విధంగా ప్రశ్నించాలి। ప్రశ్న కూడా మనకి ప్రశ్నించడం తెలుసుకోవాలి। మీకు ఇదివరకే చెప్పా, రెండో వీడియోలోనో లేదా మూడో వీడియోలోనో దీని యొక్క సంబంధంతో కూడిన అంశాలు ఉన్నాయి। అది ఏకవచనంలో పురుషుని ప్రశ్నించేటప్పుడు కహ కహ అని, స్త్రీని ప్రశ్నించేటప్పుడు కా అని, నపుంసకలింగాన్ని ప్రశ్నించేటప్పుడు కిమ్ అని ఏకవచనంలో ఈ విధంగా ప్రశ్నించాలని మనం తెలుసుకున్నాం సంస్కృత పాఠం 2 కానీ 3వ వీడియోలో కానీ। ఈ వీడియోలో బహువచనాన్ని ఏ విధంగా ప్రశ్నించాలన్నది మనం పూర్తిగా నేర్చుకుంటాం అన్నమాట। బహువచనాన్ని 3 లింగాల్లో ఏ విధంగా ప్రశ్నించాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం। ఇప్పుడు మనము బహువచనాన్ని ప్రశ్నించే విధానాన్ని మనం తెలుసుకుంటున్నాం। దాంట్లో మొట్టమొదటి భాగంలో మనం తెలుసుకునే పుల్లింగ బహువచనాన్ని ఏ విధంగా ప్రశ్నించాలి, పుల్లింగ బహువచనాన్ని ఏ విధంగా ప్రశ్నించాలనే అంశాన్ని మనం పరిశీలన చేసుకుంటాం। పుల్లింగ బహువచనాన్ని ప్రశ్నించే విధి అంటే విధానం అని అర్థం। ఇప్పుడు ఏకవచనం ఇక్కడ ఇచ్చాను అంటే ఏకవచనం అంటే ఇదివరకు మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీకు 2వ పాఠము లేదా 3వ పాఠంలో మీరు పరిశీలన చేసుకుంటారు। సంస్కృత పాఠం 2 లేదా సంస్కృత పాఠం 3 అనే విభాగంలో రెండిట్లో ఏదో వీడియోలో మీరు పరిశీలించుకుంటారు। కహ సహ ఏషః, అతను ఇతను, సహ అంటే అతను, ఏషః అంటే ఇతను, అతను ఎవరు ఇతను ఎవరు అనే దానికి ప్రశ్న కహ అనే దాంతో ప్రశ్నించాలి। సహ కహ అతను ఎవరు, ఏషః కహ ఇతను ఎవరు అని పుల్లింగంలో ఏకవచనాన్ని ప్రశ్నించే విధానం ఇది। అదే బహువచనంలో దూరంగా ఉంటే ఏమన్నాం, తే వాళ్ళు, ఏతే వీళ్ళు పుల్లింగంలో। దీన్ని ప్రశ్నించే విధానం కే తే ఏతే కే, కా అనే గుడింతంతోనే ప్రశ్నార్థకాలు అన్నీ ఉంటాయి సంస్కృతంలో। కా అనే గుడింతంలోనే ఉంటాయి మొత్తం ప్రశ్నార్థకాలు। కా గుడింతమే ఇది కూడా కా గుడింతమే। కేకి ఏత్తమిస్తే కే కే,
కే అనే ప్రశ్నార్థకంతో బహువచనాన్ని మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఉదాహరణకు తే బాలకాహ, వాళ్ళు బాలకులు. తే బాలకాహ. తే కే, వాళ్ళు ఎవరు. తే కే, వాళ్ళు ఎవరు. వీళ్ళు బాలురు, వీళ్ళు బాలురు. వీళ్ళు ఎవరు. ఏతే కే, ఏతే కే అనే విధంగా మనము ప్రశ్నించాల్సి ఉంటుంది. కాబట్టి తే కే, ఏతే కే. అదే వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు పుల్లింగ వస్తువుల్లో సుధాఖండం చూపించాను అనుకోండి. ఇవి సుధాఖండాలు, ఇవి శుద్ధముఖం. సుధాఖండ సంస్కృతం, పుల్లింగ వస్తువు. ఏతే కే, ఏతే సుధాఖండాః, బహువచనం కదా. ఏతే సుధాఖండాః. ఏతే కే, ఏతే సుధాఖండాః. ఏతే సుధాఖండాః. సుధాఖండము అంటే శుద్ధముక్క. శుద్ధముక్క అనేది పుల్లింగ వస్తువుని మనం ఎదురుగా నేర్చుకున్నాం. దాని బహువచన రూపం ఏమవుతుంది. సుధాఖండః ఏకవచనం. బహువచనం ఏమవుతోంది. సుధాఖండాః అనేది బహువచనం. కాబట్టి బహువచనాన్ని ప్రశ్నించే విధానం ఏమిటి. దగ్గరగా ఉంటే ఏతే. కాబట్టి ప్రశ్నించే విధానం కే, దగ్గరగా ఉంటే ఏతే. ఏతే కే, ఇవి ఏంటి. ఏతే కే అనేది వస్తువులైతే ఈ విధంగా ప్రశ్నించాల్సి ఉంటుంది. పురుషులైతే ఏతేకే తేకే అనే విధంగా ప్రశ్నించాల్సి ఉంటుంది. మొత్తం మీద వస్తువునైనా పుల్లింగ ఎక్కువ మంది పురుషులైనా ప్రశ్నించాల్సి అంటే కే అనే ప్రశ్నార్థకంతో బహువచనంలో పుల్లింగంలో ప్రశ్నించాల్సి ఉంటుంది. ఇప్పుడు స్త్రీలింగాన్ని పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మనము స్త్రీలింగ బహువచనం యొక్క ప్రశ్నారూపాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. స్త్రీలింగ బహువచనాన్ని ప్రశ్నించే విధి. ఏకవచనము బహువచనము. ఏకవచనం తెలుసు. సా ఏష, సా మహిళ, ఏషా మహిళ. ఏషా లక్ష్మి, సా మహిళ. ఆమె మహిళ, ఈమె లక్ష్మి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దూరంగా ఒక ఆమె ఉంది, ఆమె సా అంటాము. దగ్గరగా ఉంటే ఏషా అంటాం. ఉదాహరణకు సా లక్ష్మి, ఆమె పేరు లక్ష్మి. సా లక్ష్మి, ఆమె లక్ష్మి. ఆమె ఎవరో మనకు తెలియదు. ఎవరో ఒక ఆయన ఒక ఆవిడో ఒక అతను వచ్చారు. ఆవిడ ఎవరో అతనికి తెలియదు. సా కా, సా కా. కా అనే ప్రశ్నార్థకంలో స్త్రీలింగాన్ని ఏకవచనంలో ప్రశ్నిస్తాం. అదే ఏషా కూడా కాయే, కా అనేది ప్రశ్నిస్తాం. ఈమె ఎవరు, ఆమె ఎవరు. అదే బహువచనానికి ఏ విధంగా ఉంటుంది అంటే, బహువచనం దూరంగా ఉంటే స్త్రీలింగము తాహ, దగ్గరగా ఉంటే ఏతాహ, దగ్గరగా ఉంటే ఏతాహ. ఇప్పుడు తాహ కాహ, మీకు అంతా చెప్పి అంతా కాగుడింతం మీద ఆధారపడి ఉంటుంది ప్రశ్నార్థకాలు అన్ని సంస్కృతంలో. తాహ కాహ, కాకి దీర్ఘం ఇస్తే కా, ఇక్కడ విసర్గ పెట్టేస్తే అది బహువచనం యొక్క ప్రశ్నార్థక రూపం. తాహ కాహ, ఆమె వాళ్ళు ఎవరు, స్త్రీలైతే. తాహ కాహ, వాళ్ళు ఎవరు. ఏతాహ కాహ, వీళ్ళు ఎవరు అనేది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అదే వస్తువులకైతే తాహ కాహ, అవి ఏమిటి. ఏతాహ కాహ, ఇవేమిటి అనేది మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూపిస్తాను. పత్రిక, ఇవి పత్రికలు, న్యూస్ పేపర్. ఇవి ఏ న్యూస్ పేపరో తెలియదు. అంటే సాక్ష, ఆంధ్రజ్యోత, జాగృత ఏమిటనే మనం చదివింది. ఏతాహ కాహ, ఇవి ఏమిటి. ఏతాహ సాక్షి పత్రికాహ. ఏతాహ సాక్షి పత్రికాహ, ఇవి సాక్షి పత్రికలు. ఏతాహ కాహ, ఏతాహ సాక్షి పత్రికాహ. ఇవేంటివి. ఏతాహ కాహ, ఏతాహ స్థాలికాహ. ఏతాహ స్థాలికాహ, ఇవి ప్లేట్లు. దూరంగా ఉంటే తాహ స్థాలికాహ, దూరంగా ఉంటే. దగ్గరగా ఉంటాయి కాబట్టి ఏతాహ అనేది మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్త్రీలింగ వస్తువులకైనా, స్త్రీలింగ అంటే మహిళలైనా, ఎక్కువ మంది మహిళలున్నా లేదా స్త్రీలింగ వస్తువులున్నా దూరంగా ఉంటే తాహాని, దగ్గరగా ఉంటే ఏతాహాని. ప్రశ్నార్థకం రెండింటికి ఒకటే కాహ. ఎప్పుడు ప్రశ్నార్థకం ఒకటే ఉంటుంది. దూరంగా ఉంటే ఒక ప్రశ్నార్థకం, దగ్గరగా ఉంటే ఒక ప్రశ్నార్థకం ఉండదు. పుల్లింగానికి ప్రశ్నార్థకం కే, దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న కేఏ. స్త్రీలింగానికి ప్రశ్నార్థకం కాహ, దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న ప్రశ్నార్థకం కాహే, కాహ బహువచనానికి. ఇప్పుడు నపుంసలింగాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం.
ఇప్పుడు మనము నపుంసకలింగం యొక్క బహువచన రూపం యొక్క ప్రశ్న రూపాన్ని పరిశీలించుకోబోతున్నాం. నపుంసకలింగ బహువచన ప్రశ్నను ఏ విధంగా ప్రశ్నించాలి అనే విషయాన్ని మనం పరిశీలించుకోబోతున్నాం. నపుంసకలింగ బహువచనాన్ని ప్రశ్నించే విధి. ఏకవచనంలో ఏమని ప్రశ్నించాలి? కిం అని ప్రశ్నించాలి. తెలుసుకుని ఉన్నాం. దూరంగా ఉంటే నపుంసకలింగ వస్తువు తత్. ఒకటే ఏకవచనం తత్. తత్ పుస్తకం, ఏతత్ పత్రం, ఏతత్ పుష్పం అనే ఉదాహరణలో మీకు చెప్పాను ఇదివరకు. తత్కి ఏతత్కి కిం అనేది ప్రశ్నార్థకం. అది ఏంటి, ఇదేంటి. అది అంటే ఒకటే కదా అర్థం. అది ఏంటి నపుంసకలింగంలో, అది ఏంటి. తత్ కిం, తత్ కిం. ఇది అంటే ఏతత్, ఇదేంటి. ఏతత్ కిం, ఏతత్ కిం అనేది మనం చూసాం. ఇప్పుడు బహువచనాలను చూద్దాం. బహువచనాలకి ఫలం ఉందనుకోండి, దాని బహువచన రూపం ఏమిటి? నపుంసకలింగం. ఫలం అనేది నపుంసకలింగ శబ్దం. దాని యొక్క బహువచనం ఏమిటి? ఫలాని. ఫలం ఫలాని, పుస్తకం పుస్తకాని, పత్రం పత్రాని, జలం జలాని, మిత్రం మిత్రాణి అనేది బహువచన రూపం. ఆని ఆని అని చెట్టు చివరన ఉంటాయి. ప్రశ్నార్థకం కూడా కాని. ప్రశ్నార్థకం కూడా కాని కాని. తాని ఇప్పుడు ఒకటి ఉంటే తత్తు, ఎక్కువ ఉంటే తాని. దూరంగా దూరంగా ఒకటి ఉంటే తత్తు, అదే ఎక్కువ ఉంటే తాని. అక్కడ పుష్పాలు ఉన్నాయనుకోండి, తాని పుష్పాణి, తాని పుష్పాణి. తాని కాని, అవి ఏంటి? తాని పుష్పాణి, అవి పుష్పాలు, అవి పుష్పాలు. ఏతాని కాని, ఇవి ఏంటి? ఇవి ఏంటి? ఏతాని పుస్తకాని. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయనుకోండి, ఏతాని కాని, ఇవి ఏంటి? తానికి ఏతానికి కాని అనేదే ప్రశ్నార్థకం. కాని అనేదే ప్రశ్నార్థకం. తాని కాని, ఏతాని కాని, అవి ఏంటి, ఇవి ఏంటి. ఇది నపుంసకలింగం యొక్క ప్రశ్నార్థక రూపం. ఏంటి? కాని. కాని అనేది ప్రశ్నార్థక రూపం. ఇది పుల్లింగంలో ప్రశ్నార్థకాన్ని, స్త్రీలింగ ప్రశ్నార్థకాన్ని, నపుంసకలింగ ప్రశ్నార్థకాన్ని ఒకసారి చూచాయిగా ఒకసారి పరిశీలన చేసేసుకుందాం. ఇప్పుడు మూడు లింగాల యొక్క బహువచన ప్రశ్నార్థకాన్ని ఒకసారి మొత్తం పరిశీలన చేసేసుకుందాం. పుల్లింగంలో తే ఏతే ప్రశ్నార్థకం ఏమిటి? కే. తే కే, వాళ్ళు ఎవరు. ఏతే కే, వీళ్ళు ఎవరు. పుల్లింగంలో. అదే పుల్లింగ వస్తువులకైనా తే కే, ఏతే కే, అవేంటి ఇవేంటి. పుల్లింగ వస్తువులకైనా కేయే ప్రశ్నార్థకం. స్త్రీలింగంలోకి వద్దాం. స్త్రీలింగంలో వాళ్ళు ఎవరు, వీళ్ళు ఎవరు. తాహ కాహ, వాళ్ళు ఎవరు. ఏతాహ కాహ, వీళ్ళు ఎవరు. అదే స్త్రీలింగ వస్తువులైతే తాహ కాహ, అవేంటి. స్త్రీలింగ వస్తువులు దగ్గరగా ఉన్నట్లయితే ఏతాహ కాహ, ఇవేంటి. మొత్తానికి కాహ అనేది స్త్రీలింగ బహువచనం యొక్క ప్రశ్నార్థకం. ఇప్పుడు నపుంసకలింగ బహువచన ప్రశ్నార్థకం చూద్దాం. తాని. తాని, అవి ఏంటి. తాని కాని, తాని కాని, అవి ఏంటి. ఏతాని కాని, ఇవి ఏంటి. కాని అనేది ప్రశ్నార్థకం. కే కాహ కాని, ఇవి మూడు లింగముల యొక్క ప్రశ్నార్థకం. పుల్లింగానికి కే బహువచనంలో, స్త్రీలింగ బహువచనానికి ప్రశ్నార్థకం కాహ, నపుంసకలింగ బహువచనం యొక్క ప్రశ్నార్థకం కాని. ఇవి మూడు లింగముల యొక్క ప్రశ్నార్థకాలు. జగితు సంస్కృతం, జగితు భారతం.